ఇలాంటి కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారు, వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్బీఐ అనుమతి లేకుండా? అది అవినీతి కాదా అని అంటున్నారు. అండ్ మోరోవర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీరు పెంచేది ఏంటి? ఎప్పటి నుంచో ఉన్నటువంటిది హైదరాబాద్కే ఒక బ్రాండ్ ఉంది అనేది వాళ్ళ వాదన. ఓకే అండి, గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, రామ్మోహన్ రావు గారికి, లింగం గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి. ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే 18 నెలల కాలంలో, కాంగ్రెస్ 18 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు, యువత్ డిక్లరేషన్ అన్నారు, మహిళా డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ అమలు జరుగుతలేవు. కానీ వాళ్ళు చేస్తున్నారంటే ఏంటంటే అవి అమలు కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో కేటీఆర్ గారు రైతుల పక్షాన రైతు బీమా ఎందుకు ఇస్తలేరు, లేకపోతే రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు, అదేవిధంగా రైతు రుణమాఫీ ఎందుకు చేయలేరు అని చెప్పేసి ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతున్నటువంటి కేటీఆర్ గారి మీద ఈ 18 నెలల కాలంలో 15 కేసులు నమోదు చేశారు. మొన్నటికి మొన్న ఆడ కాళేశ్వరం కమిషన్ విచారణలో ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడానండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు నిన్ననే నేను ఒక ఛానల్లో వినిపించారు. మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతారో, ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్ని వందల కేసులు పెట్టాలి, ప్రతి మీటింగ్లో, అది చిన్నపిల్లల మీటింగ్ కావచ్చు, ఉద్యోగస్తుల మీటింగ్ కావచ్చు, నిరుద్యోగుల మీటింగ్, ఏ మీటింగ్లు ఉన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి లాంగ్వేజ్ అది. ఈరోజు న్యాయం అనేది లేదు. ఈరోజు హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంటే గతంలో నేను ఏసీబీ కేసులో జైలుకు పోయినా. ఎందుకు పోయిండు? 50 లక్షల నోట్లతోని ఒక ఎమ్మెల్యేని, మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి పోతే దాంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు, ఏసీబీ కేసు అయింది, జైలుకు పోయాడు. ఈరోజు ఆయన సేమ్ ఏసీబీ కేసులో కేటీఆర్ గారిని జైలుకు పంపాలి, కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ ఫార్ములా ఈ రేస్. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ ఏంది? ఫార్ములా ఈ రేస్కి సంబంధించి 2022లోనే నిర్వహించడం జరిగింది. దాంట్లో గ్రీన్ కో అనేది ఆ రోజు స్పాన్సర్ చేసిన సందర్భంలో జరిగినట్టు విజయవంతంగా, ఎలాంటి ఆరోపణ లేకుండా విజయవంతంగా ఆ ఫార్ములా ఈ రేస్ ని కండక్ట్ చేసినాం. మొట్టమొదటి నగరం, మొత్తం దేశంలోనే మొట్టమొదటి నగరం, ఫస్ట్ టైం జరిగింది ఇది. ఇది ఎందుకు జరిగింది? హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ అట్లుంది కాబట్టి, వరల్డ్ గ్రీన్ సిటీగా అవార్డు వచ్చింది కాబట్టి, ఇక్కడ గ్రీన్ కవరేజ్ పెరిగింది కాబట్టి, ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరిగేటట్టు ప్రమోట్ చేయడానికి కోసం పెట్టడం జరిగింది. తద్వారా ఏం జరిగింది? మీరు చెప్పడం కాదు, లింగం గారు చెప్పడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు కాదు, నీల్సన్ అని అంతర్జాతీయ సంస్థ నివేదిక ఇచ్చింది. 700 కోట్ల ప్రయోజనం చేకూరింది ఈ మొత్తం హైదరాబాద్ ఎకనామీకి మొత్తం కూడా చేకూరింది. అది హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ రంగాల్లో ఒక 700 కోట్ల ప్రయోజనం హైదరాబాద్ చేకూరింది అని చెప్పేసి, ఈ కార్ రేసింగ్ వల్ల అని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా జిఎస్టీ చూసుకుంటే ఒక 3 రోజుల్లోనే దాదాపు 27 కోట్ల అదనపు జిఎస్టీ చెల్లింపులు జరిగినాయి మన హైదరాబాద్కి. ఇవన్నీ కూడా జరిగి ఒక 9,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి. అది అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు, మిగతా అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ 9,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. దీని ద్వారా ఒక హైదరాబాద్ ఈ ఇమేజ్ని, హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్ని 50 కోట్ల మంది వీక్షించారు ప్రపంచవ్యాప్తంగా. 92 దేశాల నుండి 50 కోట్ల మంది వీక్షించారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్లో గ్రీన్ కో అనే సంస్థ తప్పుకుంది. వాళ్ళకి ఆశించిన మేరకు వాళ్ళకి రిటర్న్స్ రాలేవో, వాళ్ళ బ్రాండ్ పెరగలేదా ఏందో వాళ్ళు తప్పుకున్న పరిస్థితులలో అక్టోబర్లో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈవెంట్ ని కొనసాగించాలి. అది 1 సంవత్సరం కోసం కాదు, 3 years కంటిన్యూస్ గా మనం ట్రాక్ ఏర్పాటు చేసుకున్నాం. ఆల్రెడీ మొత్తం కూడా ట్రాక్ ఉన్నది, మీకు తెలిస్తే మొన్నటి వరకు ట్రాక్ అట్లనే ఉంది. 3 years అగ్రిమెంట్ ఉంది. దాంట్లో ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో, కేటీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఇది కొనసాగించాలి, మళ్ళీ మనము చెడ్డ పేరు రావద్దు, ఇది క్లోజ్ చేసిన అనేది దాని అగ్రిమెంట్ కొనసాగింపులో భాగంగా ఎప్పుడైతే గ్రీన్ కో తప్పుకుందో, హెచ్ఎండిఏ చాలా సందర్భంలో హైదరాబాద్ బ్రాండ్ పెంచడానికి కోసం చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా చాలా దాని నుండి హెచ్ఎండిఏ పైసలు వినియోగించి హైదరాబాద్ బ్రాండ్ కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన ఏర్పాటు చేసే భోజనాలకు కూడా కోట్లు హెచ్ఎండిఏ నుండి ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ రోజు ఉన్నది జరిగిందల్లా ఏంది? కానీ దానికి ఒక పరిధి ఉంటుంది, పరిమితి ఉంటుంది. అది దాటి కోడ్ అమల్లో ఉన్నప్పుడు కోడ్ అమల్లో లేదు. అదే నేను అది లింగం గారు చెప్పారు, స్పెసిఫిక్ అలిగేషన్ చేశారు. అక్టోబర్ 21 తారీఖు రోజు, సబ్జెక్టు అంతే 1-2 రోజులు అట్లా ఉండొచ్చు. అక్టోబర్ 21 తారీఖు రోజు నోట్ ఫైల్ వచ్చింది. నోట్ ఫైల్ క్లియర్ చేసింది కేటీఆర్ గారు. అప్పటికి ఎన్నికల కోడ్ రాలే. నవంబర్ 7-8 తారీఖు ఎన్నికల కోడ్ వచ్చింది. ఒకసారి నోట్ ఫైల్ క్లియర్ అయినాక వాళ్ళు ఎప్పుడు పేమెంట్ చేసిర్రు, ఎట్లా పేమెంట్ చేసిర్రు? ఇప్పుడు
పొలిటికల్ గా ఒక డిసిషన్ తీసుకుంటది, మంత్రిగా ఒక డిసిషన్ తీసుకుంటూ ఈ రేసింగ్ కండక్ట్ కొనసాగించాలి, దాంట్లో హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ పాత్ర నిర్వహించాలని మంత్రిగా నిర్ణయం తీసుకోండి. దాంట్లో ఏం తప్పించుకుంటలేడు కేటీఆర్ గారు. చాలా మంది అన్నారు, అరే మీరు అధికారుల మీద నేపం పెట్టేసి అంటే, కానీ కేటీఆర్ గారు నిజాయితీగా నేను చెప్పినాను, నేను నోట్ ఫ్లైట్ క్లియర్ చేసినాను, నేను సంతకం పెట్టినాను అని చెప్పింది స్పష్టంగా. అక్టోబర్ నెలలో ఎన్నికల కోడ్ రాకముందే క్లియర్ చేసింది ఫైల్ ని. చేసిన సందర్భంలో చెల్లింపులు జరిగినాయి. ఈడ అవినీతి ఏడుందండి? లింగం గారు చాలా మాట్లాడుతున్నారు, అవినీతి ఎక్కడుంది, ఏడ జరిగింది అవినీతి? ఇక్కడ నుండి మన హెచ్ఎండిఏ సంస్థ నుండి బ్యాంక్ అకౌంట్ నుండి అక్కడ ఎఫ్ఈఓ సంస్థ బ్యాంక్ అకౌంట్లకు చేరినాయి. ఆ పైసలు అక్కడనే ఉన్నాయి, ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు వచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఎఫ్ఈఓ సంస్థ ఫౌండర్ వచ్చిండు, తెలంగాణకు వచ్చి మా పైసలు ఇన్ని ఫస్ట్ విడత చెల్లించింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఇన్స్టాల్మెంట్ చెల్లించారు, ఇంకో ఇన్స్టాల్మెంట్ చెల్లించండి, మేము రేస్ నిర్వహిస్తామంటే ఫస్ట్ ఓకే అన్నారు. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్స్ లో కూడా నెక్స్ట్ కొనసాగుతుంది హైదరాబాద్ లో అని చెప్పారు. తర్వాత మళ్ళా వాళ్ళకు రెస్పాన్స్ లేకపోతే వాళ్ళు ఈ మెయిల్ పెట్టిరు ఈ ప్రభుత్వానికి. మెయిల్ పెడితే ఏం ఆలోచించారు రేవంత్ రెడ్డి గారు? నిజంగా ఒక ప్రభుత్వాన్ని బ్రాండ్ కొనసాగింపు, ఇది గవర్నమెంట్ అనేది కొనసాగింపు. చెప్తున్నట్టుగా రాష్ట్రానికి ఇన్ని ప్రయోజనాలు ఉంటే 9,000 కోట్ల పెట్టుబడులు, 700 కోట్ల నిధులు వస్తే అసలే మన రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తాను కదా, మరి వాళ్ళు ఎందుకు కొనసాగించలేదు, ఎందుకు క్యాన్సిల్ చేశారు కదా? లక్ష్యం ఏంటంటే ఈ రోజు మనం చూసినాం కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా కావచ్చు, అది ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఎక్కడైతే కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద, కేటీఆర్ గారి మీద బురద జల్లాలి, ఎట్లయితే చిన్న చిన్న ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉండొచ్చు. ఒకటి ఆర్బీఐ పర్మిషన్ అనేది ఎవరు తీసుకుంటారంటే కేటీఆర్ గారు తీసుకుంటారా? తీసుకోవాల్సింది ఆ అధికారులు తీసుకోవాలి. కేటీఆర్ గారు పోయి ఆర్బీఐ పర్మిషన్ తీసుకుంటారా, లేకపోతే ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిందో కేటీఆర్ గారు చూస్తారా? అవన్నీ కూడా ఒక అప్రూవల్ ఇచ్చిన తర్వాత, ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత అది అమలు చేయాల్సింది అధికారులు. దాంట్లో ఏమైనా ప్రొసీజరల్ ల్యాబ్సెస్ జరిగిండొచ్చు. కానీ ఈరోజు ఏంది వీళ్ళకి పెట్టినటువంటి కేసు ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు కరప్షన్ ఎక్కడుందండి? కేటీఆర్ గారికి తిరిగి ఏమైనా చెల్లించరా? క్విడ్ ప్రోకో అన్నాడు, ఎక్కడుంది క్విడ్ ప్రోకో? ఈ రోజు జరుగుతున్నదల్లా మీరు ఎన్నిసార్లు విచారణ చేసినా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత ముందు ఒకసారి 6 నెలల ముందు విచారణ చేసిర్రు, జనవరి 9 తారీఖు రోజు. ఇప్పుడు మళ్ళా 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ విచారణ చేస్తున్నారు. మళ్ళా ఫోన్లు ఇప్పుడు జనరల్ గా మనం ఒక ఫోన్ వాడిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక 2 సంవత్సరాల తర్వాత తీసేస్తే మళ్ళీ ఇంకో ఫోన్ వాడతాం. డెఫినెట్ ఎవరన్నా కానీ నువ్వు ఎప్పుడో ఉన్నది ఇంత ముందు 5 సంవత్సరాల కింద ఫోన్ తెమ్మంటే తెస్తారా ఎవరన్నా? ఈ రోజు అట్లా కావాల్సుకొని ఏదో చేయాలని రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 100% కదా. అందుకే జరుగుతుంది.